రఫీ గారు నమస్తే అండి. రవి గారు, తెలుగు భాషకు సంబంధించి ఇంగ్లీష్ మీడియము గత ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఉన్నటువంటి కంపారైజేషన్స్లో భాగంగా గత ప్రభుత్వం పేదవాడికి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్తున్నారు. కాన్వెంట్లో చదువుకునే వాళ్ళకి కూడా మీరు గత ప్రభుత్వం ఇవి ఇచ్చింది, అమ్మఒడి లాంటివి ఇచ్చింది. సరే, ప్రభుత్వ బడికి వెళ్తే తెలుగు మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ స్కూల్స్లో అసలు తెలుగు మీడియమే లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్లో ఈరోజు తెలుగు మీడియం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మాత్రమే తెలుగు ఉంటుంది. ఎక్కువ శాతం మంది పిల్లలు కూడా ఈరోజు తెలుగు చదవలేక ఫెయిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. తెలుగు చూస్తే ప్రాధాన్యత కావాలి అంటున్నారు, కానీ ఇంగ్లీష్ రాకపోతేనేమో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అంటున్నారు. అందుకనే ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీషే ఉండాలి అంటున్నారు. కాన్వెంట్లోనేమో ఇంగ్లీషే నేర్పుతూ ఉన్నారు. ఏం చెప్తారు ఇలా అసలు? నమస్కారం అండి శ్రీనివాస్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సరే, ఈ భాషా వివాదం గత 5 సంవత్సరాల నుంచి నలుగుతుందండి. అనేక చర్చలు జరిగినాయి, అనేక చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. కానీ వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కన తెలంగాణలో తెలుగు రాష్ట్రాలు డబ్బున్న వాళ్ళ పిల్లలు కాన్వెంట్ స్కూల్స్లో చదువుతారండి. లక్షలు ఫీజులు కడతారు, కాన్వెంట్ స్కూల్లో చదువుతారు. వాళ్ళ ఇంటికి బస్సులు వస్తాయి, బస్సులు ఎక్కి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ పిల్లలందరూ కూడా ఇంట్లో అమ్మా నాన్నతో తెలుగు మాట్లాడతారు, కానీ ఒక న్యూస్ పేపర్ ఇస్తే తెలుగు చదివేటువంటి సామర్థ్యం ఆ కాన్వెంట్ పిల్లలకి లేదు, రాదు. సింగిల్ సబ్జెక్ట్ చెప్తారు, దాని మీద వాళ్ళకి పెద్ద అవగాహన రాదు. వాళ్ళు తెలుగు రాయటం కానీ తెలుగు చదవటం కానీ కాన్వెంట్లో చదివి తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం, మొత్తం ఇంగ్లీష్ మీడియంలో, ఆ తర్వాత బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ దేంట్లో చదివినా ఇంగ్లీష్ చదివి తెలుగు అనేది వాళ్ళు చదవలేరు. తెలుగులో చదువుతుంది ఎవరయ్యా అంటే కాన్వెంట్ ఫీజులు కట్టలేక కాన్వెంట్ స్కూల్స్లో చదవలేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు చెప్తారు. అంటే డబ్బున్న వాళ్ళు కాన్వెంట్లోకి వెళ్తున్నారు, డబ్బు లేని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటూ పెట్టి పిల్లల్ని గందరగోళం చేసి డిఎస్సి పెట్టకుండా టీచర్ల నియామకంలో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తర్ఫీదు తీసుకున్నటువంటి డిఎస్సి పెట్టకుండా అస్తవ్యస్తం చేసి వదిలేశాడు. రెండోది, స్కూళ్ళు విలీనం పేరు మీద ఇంకా గందరగోళం చేశాడు. దాంతో 13 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు. సరే, అతను అమ్మఒడి ఇస్తాను, మీరు ఎక్కడైనా చదివించుకోండి అని చెప్పి ఓ పథకం పెట్టి అందులో 2,000 రూపాయలు కోతేసి 13,000 ఇచ్చాడు. 1 సంవత్సరం ఎక్కొట్టాడు. ఇవాళ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలే ఇచ్చాడు. అమ్మఒడిలో కూడా వైసీపీ కార్యకర్తల పేర్లు పెట్టి వాళ్ళ పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చినటువంటి ఉదంతాలు, అవినీతి భాగవతం బయటకు వచ్చింది. నేనేమంటానంటే ఏ రాష్ట్రంలో ఈ సమస్య లేదు. 1 నుండి 5 దాకా మాతృభాషలోనే బోధన ఉంటుంది. 6 నుంచి ఇంగ్లీషు లేదా హిందీ ఇతర ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో అస్తవ్యస్తం అయిపోయింది. చాలా మంది తెలుగు మహాసభలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఒక శ్రోతగా హాజరైనటువంటి సందర్భాలు చూశాను. పెద్ద పెద్ద నాయకులు
వచ్చి మాట్లా వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఏమంటారు, తెలుగు భాష దేశ భాషలందు లెస్స, అందరూ తెలుగు చదవాలి, తెలుగు మర్చిపోకూడదు అని మాట్లాడతారు. ఎవరు చదవాలి? పేదవాళ్ళు తెలుగు చదివి డబ్బున్న వాళ్ళు ఇంగ్లీష్ చదవాలా? అది కదా మన రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిర్వాహకం. కాన్వెంట్ చదువుల్లో ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ బాగా ఉండొచ్చు, అక్కడ కూడా తెలుగు నేర్పండి. ఇంగ్లీష్తో పాటు తెలుగు ఒక రెండు సబ్జెక్టులు తెలుగులోనే నేర్పండి. లాంగ్వేజెస్ కాదు, సబ్జెక్ట్స్ కూడా తెలుగులో పెట్టండి, బాగా తర్ఫీదు ఇవ్వండి, తెలుగుని అన్ని స్కూళ్ళల్లో అమలు చేయండి. అంతేగాని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, కాన్వెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ అయితే ఈ వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాడు అవకాశాలను బాగా అందిపుచ్చుకుంటాడు. నీట్ లాంటి పరీక్షలు రాయటంలో కానీ, లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అవటంలో కానీ, ఆ తర్ఫీదు, ఐఐటి సంబంధించినటువంటి కోచింగ్ కానీ వాళ్ళకి బాగా ఉంటుంది. ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఉండదు కదా. కాబట్టి ఈ తేడా, ఈ వ్యత్యాసం, దాన్ని ఏమంటారు, ఆ వివక్ష ఉండకూడదు అంటున్నా నేను. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు చదువు ఫ్రీగా ఇవ్వండి. రాష్ట్రాల్లో అందరికీ ఒకటే చదువు ఇవ్వండి, అందరికీ ఒకటే లాంగ్వేజ్ నేర్పండి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి. అది కదా మనం కోరుకోవాల్సింది. అవును. ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, వేదికలకి తెలుగు చదవాలి, వేరు తెలుగు నేర్చుకోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అవును. తెలుగు మహాసభల్లో కానీ ఇంకా దీంట్లో కానీ ఆశ్చర్యం వేస్తుంది నాకు. నేనే వెళ్ళి అడుగుదాం అనుకున్నా మన విజయవాడలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు. నేనేదో తెలుగుదేశం అధికార పార్టీగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడితే అదో పెద్ద వార్త అవుతుంది, అది కించపరిచినట్టు అవుతుంది, అదేదో పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి డోరు మూసుకున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల పిల్లలందరూ కాన్వెంట్, లక్షల ఫీజులు కట్టి కాన్వెంట్లో చదువుతున్న వాళ్ళే. దీన్ని ఏమంటారు చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు? నేను అడుగుతున్నాను క్వశ్చన్కి. ఓకే, ఇప్పుడు ఏమంటారు ఫైనల్గా? అంటే తెలుగు భాష ఉండాలి అంటారా, లేదంటే కనుక అంటే తెలుగు కాన్వెంట్లో కూడా తెలుగు భాషకి ప్రాధాన్యత నేర్చుకోవాలి, డబ్బు లేని వాళ్ళు నేర్చుకోవాలి, కాన్వెంట్ అంటే గత ప్రభుత్వం, రఫీ గారు, గత ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే డబ్బులు ఉన్నవాడు మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, డబ్బులు లేనివాడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వెనకబడుతున్నాడు, కాబట్టి గవర్నమెంట్ బడుల్లోనే ఇంగ్లీష్ మీడియం పెడతాము అని. సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ బడుల్లో కూడా మీరు ఇంగ్లీష్ మీడియం పెడతారా, లేదంటే ప్రైవేట్ బడుల్లోనే తెలుగు మీడియం నేర్పండి అంటున్నారా? తెలుగు ప్రాధాన్యతని పెంచండి అంటున్నారా? నేను ఇందాక చెప్పాను ఏంటంటే, అతను జగన్మోహన్ రెడ్డి ఆలోచిత నిర్ణయంగా ట్రైనింగ్ కానిటువంటి టీచర్లకి ఇంగ్లీష్ చెప్పమని 4వ తరగతి చదువుకున్న అమ్మాయిని 5వ తరగతికి వచ్చేటప్పుడు ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేస్తే వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఎల్కేజీ నుంచి రావాలి సార్, 2 భాషలు రావాలా, 2 భాషలు సమానంగా రావాలా. ఇంగ్లీష్ అవసరం, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అవసరం నేషనల్ ఎగ్జామ్స్ రాయడానికి. అవును, తెలుగు ఇంగ్లీషు సమానంగా రావాలా. అది ఒక ప్రభుత్వ బడుల్లోనే కాదు, 10 కాన్వెంట్ బడుల్లో కూడా ఉండాలా. ఇప్పుడు డబ్బున్నోళ్ళ పిల్లలు కాన్వెంట్ బడుల్లో లక్షలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లో సీట్లు తెచ్చుకొని లక్షలు ఫీజులు తెచ్చుకొని వాళ్ళకు ఒక తెలుగు పేపర్ ఇస్తే చదవలేని పరిస్థితి వాళ్ళే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే
50 మందికి చదువు రాదు, వాళ్ళు తెలుగు రాదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఏంటి రైట్ వివక్షత అంట? సమాన అవకాశాలు, సమాన విద్యా బోధన ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్ 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 సార్. ఓకే.